మనకు మామూలుగా ఇంటి తులసి కోటలో కానీ ఇంట్లో కానీ మనకు ఎక్కువ కనిపించేది రామ తులసి, కృష్ణ తులసి. దాన్ని లక్ష్మీ తులసి అంటారు, నల్ల తులసి అంటారు. ఇది లక్ష్మీ తులసి. కృష్ణ తులసి అన్న లక్ష్మీ తులసి అన్న అదే. రామ తులసి అంటే గ్రీన్గా ఉండేది. కృష్ణ తులసి ఏంటంటే పక్షవాతం వచ్చిందనుకోండి, వచ్చిన వెంటనే ఈ కృష్ణ తులసాకు రసం, కొద్దిగా మిరియం పొడి, చిటికెడు తేనె 3 కలిపి ప్రతి 3 గంటలకు డోస్ వేయాలన్నమాట. 24 అవర్స్లో తెలిసిన వెళ్ళిపోతాడు. విదిన్ 24 అవర్స్లో బ్రెయిన్లో క్లాట్ కలుగుతుంది. స్ట్రోక్ వచ్చింది తెలిసింది ఆ రోజు 24 అవర్స్ లోపల మనం స్టార్ట్ చేస్తే 24 అవర్స్ లోపల లేచి తిరిగేస్తాడు. మంచిది. రోజు ఈ కృష్ణ తులసి తేనె ఇది తీసుకున్నాం అనుకోండి, సంవత్సరానికి ఒక 40 రోజులు తీసుకుని ఆపేయడమే. ఇక ఎప్పటికీ పక్షవాతం రాదు, గుండె జబ్బులు రావు, హార్ట్ అటాక్ రాదు, గుండెలో బ్లాక్స్ ఉండవు. అంటే ఈ క్లాట్స్ని బ్లాక్స్ని క్లియర్ చేసేస్తామన్నమాట. ఇది అంత పవర్ఫుల్. పచ్చి రసం లేదా ఒక దళం ఇలా తేనెలో ముంచి 3 ఆకులు ఉన్న దళం ముంచి తినేయడమే పొద్దున్న 40 days కలిపేసి తినేస్తే అయిపోతుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు రసం, చెంచా రసం అంటే 5 ml రసం, 5 ml తేనె, ఓ చిటికెడు మిరియాల పొడి. ఇది డోస్ అనమాట. అది ప్రతి 3 గంటలకు డోస్ వేస్తే 24 అవర్స్లో తిరిగేస్తాడు.